హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు కాబట్టి. సో వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్ 7/2026కి సంబంధించి ఇది మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఈ సంస్థ నుంచి మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది లేటెస్ట్ నోటిఫికేషన్. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేయడానికి సంబంధించి సో ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. సో ఇందులో మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఇక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యొక్క యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటుందో సో దాని త్రూగా మీరు ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి పశుసంవర్ధక శాఖకి సంబంధించి ఏదైతే సంస్థ ఉందో ఇది మనకి హైదరాబాద్లో ఉంది. సో ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీకి సంబంధించి ఏజ్ లిమిట్ చూడండి. సో మనకి మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం 50 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి మీకు మ్యాక్సిమం 50 years వరకు ఏజ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా 20,000 రూపీస్ శాలరీతో పాటు అడిషనల్గా మీకు ఎవ్రీ మంత్ 30% హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 28,000 వరకు అయితే వస్తుంది శాలరీ అనేది. అండ్ ఇక్కడ మీకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి, మనకి 16th March వరకు అయితే టైం ఉంది. సో 16th March వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి హార్డ్ కాపీస్ అనేవి మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. షూటబుల్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్, ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ అండ్ ఇంటర్వ్యూడ్ బై డ్యూలీ కన్స్టిట్యూటెడ్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, స్క్రీనింగ్ చేస్తారు. ఆ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారు, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఈమెయిల్ ద్వారానే అప్డేట్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, సో జాబ్స్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అండ్ ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు జాయినింగ్ టైంలో అక్కడ మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీకు ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు, అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ ఇంకా ఇక్కడ నోట్ పాయింట్ చూడండి, క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్వొకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ బీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు కంపల్సరీగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కన్వొకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేదంటే ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఇది యాక్సెప్ట్ చేస్తారంట. మీరు వేరే తీసుకొస్తే మాత్రం రిజెక్ట్ అనేది చేస్తారు. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఒక హెడ్ ఆఫ్కి సంబంధించి ఆఫీస్కి సంబంధించి మీరు అక్కడ ఇష్యూ చేసిందే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో వీళ్ళు ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్ ఏంటి అంటే టెక్నికల్ అసిస్టెంట్ రోల్ అనమాట.
సో ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి రోల్ని ఏ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారంటే ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ డీబీటీ ఎన్ఐఏబి ఏఎస్సిబి ది నేషన్స్ ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ రిపోజిటరీ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కింద మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు మిమ్మల్ని ఆ జాబ్లో అయితే తీసుకుంటారు కాంట్రాక్చువల్ బేసిస్ లాగా. సో ఫర్దర్గా ఒక కాంట్రాక్చువల్ బేస్ని బట్టి సో మీకు ఫర్దర్గా ఆ కాంట్రాక్చువల్ వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్. సో మీరు లైఫ్ సైన్సెస్కి సంబంధించి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సో లేదంటే అలైడ్ సైన్సెస్లో చేసిన ఎలిజిబులే, లేకపోతే కంప్యూటేషనల్ సిస్టమ్ బయాలజీకి సంబంధించినటువంటి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సో మనకి సెల్ కల్చర్కి సంబంధించి కానీ యానిమల్స్కి సంబంధించినటువంటి వాటికి రిలేటెడ్గా సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో మనకి హైదరాబాద్లోనే మీకు ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఆన్లైన్ అప్లై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనము జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూద్దాము. అయితే మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా యూజర్ నేమ్ దగ్గర కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడి దగ్గర మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది, గమనించండి. సో తర్వాత ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. సో మనకి ఫోటో వచ్చేసి జీపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, CV వచ్చేసి పీడిఎఫ్లో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC మెమో పీడిఎఫ్లో. సో మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్లో. సో అవన్నీ కూడా మనకి ఏ విధానంలో అప్లోడ్ చేయాలి ఇచ్చారు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసేసి సో డైరెక్ట్గా మీరు ఆ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయండి. సో ఇది మనకి ఒక ప్రభుత్వ సంస్థను చూసినటువంటి జాబ్ ఆపర్చునిటీ. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. మీకు ఒక ఇంట్రెస్ట్ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, SSC అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి.